తో పాటు మద్యానికి అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతూ ఒళ్ళు గుళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు ఆగం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఇల్లీగల్ పేకాట దందాపై రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్లు చెబుతున్న పేకాట సామ్రాజ్యం వెనుక రాజకీయ అండ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం నిషేధించినప్పటికీ పేకాట స్థావరాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గేమింగ్ చట్టం కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలు మాత్రం ప్రశ్నార్థకంగానే మారిందనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏటునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల పరిసరాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు మారుస్తూ నిర్వహిస్తున్నట్లు రాజ్ న్యూస్ దర్యాప్తులో వెల్లడైంది. భద్రాచలం, సారపాక, ములుగు, వెంకటాపురం, వాజేడు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జూదగాళ్లు కార్లలో చేరుకొని అక్కడి నుంచి 2 వీలర్లలో రహస్య ప్రదేశాలకు తరలించబడుతున్నట్లు సమాచారం. పోలీసులు దాడులు చేస్తారనే అనుమానంతో ప్రతిరోజు స్థావరాలు మార్చుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఒక్కో టేబుల్పై లక్షల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ నుంచి వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేకాట కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భోజనం, రవాణా, భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక వీకెండ్స్లో అయితే ఈ వ్యాపారం మరింత జోరుగా సాగుతోందని అక్కడున్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పచ్చని అడవులు, పొలాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు పేకాట అడ్డాలుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత సంచలన అంశం ఏంటంటే పేకాట స్థావరాలపై పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ అసలు సూత్రధారి పేరు మాత్రం ఎఫ్ఐఆర్లలో కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు అసలు సూత్రధారులు? మరి కింది స్థాయి నిర్వాహకులు, ఆటగాళ్లపై మాత్రమే కేసులు నమోదవుతూ ఉండగా అసలు నిర్వాహకుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటున్నాడు అని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్న డిమాండ్ వినిపిస్తోంది.